నమస్తే. వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. భారత క్రికెట్ టీం ఫీల్డింగ్ కోచ్ దిలీప్ 5 ఏళ్ల సుదీర్ఘ సేవలకు తెరపడింది. బీసీసీఐ ఒప్పందం ముగియడంతో ఆయన ఎమోషనల్ సెండ్ ఆఫ్ పోస్ట్ షేర్ చేశారు. దిలీప్ నిష్క్రమణపై స్పందించిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆయన్ను ఓ లెజెండ్గా అభివర్ణిస్తూ ఎమోషనల్ సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. టీమిండియా ఫీల్డింగ్ స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో దిలీప్ పాత్ర అత్యంత కీలకమైనది. 2021 నుంచి ఇటీవల ముగిసిన పర్యటనల వరకు భారత జట్టు ఫీల్డింగ్ కోచ్గా ఆయన బాధ్యతలు నిర్వహించారు. మైదానంలో ఆటగాళ్లు అద్భుతమైన డైవులు చేస్తూ వికెట్లు తీసేలా, పరుగులను నియంత్రించేలా వెనుకుండి నడిపించిన అసలు సిసలైన శ్రామికుడు దిలీప్. రాహుల్ ద్రావిడ్, గౌతమ్ గంభీర్ కోచింగ్ కాంబినేషన్లో పనిచేసిన ఆయన 2 టీ20 ప్రపంచ కప్లు, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ల విజయంలో భాగస్వామి అయ్యారు. దిలీప్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ప్రతి మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో ఇచ్చే బెస్ట్ ఫీల్డర్ మెడల్. 2023 వన్డే ప్రపంచ కప్ సమయంలో ఆయన ప్రారంభించిన ఈ ఆచారం భారత జట్టు సంస్కృతిని పూర్తిగా మార్చేసింది. కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ లాంటి దిగ్గజాలు ఈ పథకం కోసం పిల్లల్లా పోటీ పడేవారు. ఆటగాళ్లలో క్రీడా స్ఫూర్తిని, ఉత్సాహాన్ని నింపిన ఈ మెడల్ వేడుక తన గుండెల్లో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని దిలీప్ తన వీడ్కోలు లేఖలో అత్యంత భావోద్వేగంగా రాసుకొచ్చారు. దిలీప్ పోస్టుపై టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ వెంటనే రియాక్ట్ అయ్యారు. దిలీప్తో ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంటూ, "నువ్వు ఒక లెజెండ్ దిలీప్ గురు. టీంలో నీవు ఒక అద్భుతమైన మ్యాజిక్ సృష్టించావు. తెర వెనుక ఉండి నడిపించిన నిజమైన గుర్రం నువ్వు. నీ భవిష్యత్తుకు నా శుభాకాంక్షలు" అంటూ కొనియాడారు. బీసీసీఐ సహకారం, వివిధ సిరీస్లలో జట్టును నడిపించిన కెప్టెన్లు రోహిత్, సూర్యకుమార్, విరాట్, హార్దిక్, గిల్, శ్రేయస్లకు దిలీప్ తన కృతజ్ఞతలు తెలిపారు. దిలీప్ కాంట్రాక్టు ముగియడంతో బీసీసీఐ కొత్త ఫీల్డింగ్ కోచ్గా శుభదీప్ ఘోష్ను నియమించింది. శ్రీలంకతో జరగబోయే 2 టెస్టుల సిరీస్ నుంచి ఘోష్ తన బాధ్యతలను స్వీకరించనున్నారు. గతంలో భారత మహిళల జట్టుకు, ఇండియా ఏ జట్టుకు ఫీల్డింగ్ కోచ్గా పనిచేసిన అనుభవం ఆయనకుంది. అస్సాం, రైల్వేస్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన ఘోష్ దిలీప్ నెలకొల్పిన బెంచ్ మార్కును ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది.